ఎక్స్క్యూజ్ మీ సార్, మీరింకా భోంచేయలేదని నాయుడు చెప్పాడు. మిమ్మల్ని పిలవటానికే భయపడుతున్నాడు. రండి సార్, భోంచేద్దాం. ఎంతో ధైర్యంగా ఉండే మీకు కళ్ళలో ఆ నీళ్ళేంటి సార్? మనసుకు బాధ కరిగితే కొండైనా కరుగుతుంది. ఒంటికి గాయమైతే తట్టుకోవచ్చు, మనసుకు గాయమైతే తట్టుకోగలవా మిస్టర్ పరిశుద్ధం? అసలు ఏమైందో చెప్పండి. నిజాయితీగా బతికిన నా తమ్ముడి గురించి నోటికొచ్చేట్లు మాట్లాడుతున్నారు మిస్టర్ పరిశుద్ధం. అదే నేను తట్టుకోలేకపోతున్నాను. నేను జేమ్స్ మా అమ్మకి కవల పిల్లలం. నేను 3 గంటలు ముందు పుడితే జేమ్స్ ఆ తర్వాత పుట్టాడు. చిన్నతనంలోనే మా నాన్నగారు చనిపోయారు. మా అమ్మ మా ఇద్దరిని తన ప్రాణంగా పెంచి పెద్ద చేసింది. నాకు 10-12 ఏళ్లున్నప్పుడు ఒకరోజు మా అమ్మ ప్రార్థన కోసం మా ఇద్దరిని తనతో పాటు మేరీ మాత చర్చికి తీసుకువెళ్ళింది. అక్కడ సముద్రాన్ని చూసి పొంగిపోయిన నేను సముద్రంలోకి దూకేశాను. చిన్నప్పటి నుంచి నేను చాలా మొరటోణ్ణి. తమ్ముడు ఒడ్డునే నిలబడి ఉన్నాడు. కాసేపటికి ఓ పెద్ద ఆలోచన నన్ను తోసుకుపోయింది. అటు ఇటు తచ్చాడి ఎలాగో ఒడ్డుకు చేరాను. అప్పుడు నా తమ్ముడు మేరీ మాత కోవెలు చూస్తూ ప్రార్థిస్తున్నాడు. వాడు చెప్పిన మాటలు ఇంకా నా చెవుల్లో మ్రోగుతున్నాయి. మేరీ మాత, మా అన్నను ఎలాగైనా కాపాడు. అందుకు ప్రాయశ్చిత్తంగా నేను సన్యాసిగా మారి జీవితాంతం మీకు సేవ చేసుకుంటారని వేడుకున్నాడు. ఆనాటి ప్రార్థనే నన్ను ఇంతకాలం బతికించింది. మేమిద్దరం కాలేజీలోనే చదువుకున్నాం. కానీ నా తమ్ముడు, వాట్ ఎ బ్రిలియంట్ బాయ్, హైదరాబాద్ లోనే నెంబర్ 1 స్టూడెంట్ గా వచ్చాడు. చదువైపోగానే ఒకరోజు మా కుటుంబం అంతా అతనికి అడ్డుపడ్డది. మా అమ్మ చనిపోతాన్రా అని చెప్పింది. అయినా మా తమ్ముడు అందరినీ ఒప్పించి సన్యాసి అయిపోయాడు. అది మాత్రమే కాదు, తన పేరున ఉన్న ఆస్తిపాస్తులన్నీ అమ్మేసి పేదలకిచ్చేశాడు. అంత ఉత్తముణ్ణి చంపేశారే. అంతేనా, అతని మీద అనవసరంగా నిందలు వేస్తున్నారే, అదే నా వల్ల కావటం లేదు. మిస్టర్ పరిశుద్ధం, నా ప్రాణమే పోయినా సరే నా తమ్ముణ్ణి చంపిన వాణ్ణి కనిపెట్టి ఆ మాత పైన ఒట్టు. బయటికి రా, మర్యాదగా బయటికి రా. నా గురించి నీకు తెలియదు. రా బయటికి. ఏంటి నువ్వు ఆవు అంటే నా కొట్టే దొరుకుతుందా కొట్టడానికి? ఏంటి వెతుకుతున్నావు పందికొక్క? పోలీసులు ఏం వెతుకుతారు? పోలీసు వాళ్ళు ఏం వెతుకుతారు? నెలాఖరైతే లంచం కోసం వెతుకుతారు, లేదంటే ఎవరినైనా అప్పు అడుగుతారు, అంతే. అంతే. నేను హంతకుడు పీటర్ని వెతుకుతున్నానా? పీటర్ పెట్లో ఉంటాడా? ఇప్పుడు నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? ఎవరితో? ఏమైందయ్యా? ఫాదర్ జేమ్స్ మర్డర్ కేసును స్పెషల్ గా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారే ఎస్పీ, ఆయనకి అసిస్టెంట్ గా నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చాను. అసిస్టెంట్ ఉన్నత పదవి వచ్చేసింది. లూజ్ మోషన్ ప్రమోషన్. రోజాపు, పీటర్ ని ఎక్కడ దాచిపెట్టావో చూపు. నేనెక్కడ దాస్తానయ్యా? ఇది లాటి. తెలుసులేవయ్యా నాకు. మర్డర్ విచారణ లిస్ట్ లో నువ్వు 9వ దానివి. 9వ నెంబర్ లో ఉన్నావు. పద ఎస్పీ గారి దగ్గరికి. ఏంటయ్యా పెద్ద ఎస్పీ రెచ్చిపోతున్నావా? ఒంటి మీద కాకి బట్టలు వేసుకుని తుపాకీ పెట్టుకుని నుంచుంటే నేను ఎస్పీనే. ఏమయ్యా నాయుడు? సార్, నీ పేరేంటి? రోజాపు. అదేంటి రోజాపు? నాన్న పెట్టారు. ఇంటి పేరు? లేదయ్యా పేరు. పూర్తి పేరు? అద్భుతమైన రోజా. అదేంటి అద్భుతం? నడవడికలో అమ్మాయిలు, నిలబడ్డంలో అబ్బాయిలు కరెక్ట్ గా ఉంటేనే అది అద్భుతం. నాయుడు మాకు బాగా తెలుసు, అందుకే మాట్లాడతాను, అనుకోకండి. ఫాదర్ హత్య గురించి నీకేం తెలుసు? సమాధి చేశారని మాత్రం తెలుసు. ఈ హత్యతో నీకు సంబంధం ఉందని నేను అంటున్నాను. పీటర్ ఎప్పుడు నీ షాపు దగ్గరకే వస్తుంటాడు. అక్కడ కూర్చొని హత్యకు ప్లాన్ వేశారు. అయ్యో దేవుడా, అతను నీకు కావాల్సిన వాడు కాబట్టే అతన్ని దాచిపెట్టావు. ఏంటా ఓల? పోయింది, అంతా అయిపోయింది. 35 ఏళ్లకే అంతా అయిపోయింది.
సైకిల్ కొట్లో ఈ చేత్తో ఎంతమందిని పోషించాను, అలాంటిది జైలు ఊచలు లెక్క పెట్టబోతున్నానే. పరమానంద స్వామి ఎవరు వాడు? మా నాన్న శాంతమణి అపురూప రాణి. ఇదెవరు? అమ్మా తల్లి, నువ్వు నన్ను కని భూమి మీద పడేసి నానా కష్టాలు పెడుతున్నావే. అమ్మా, నీ కూతురు జైలుకి వెళ్ళబోతుంది, ఉరిశిక్ష అయిపోతున్నారు. నేను నిన్ను అక్కడికి వచ్చి కలుస్తాను తల్లి. అయ్యో, అయ్యా, ఒకటి మాత్రం చెప్తున్నాను. ఎవడు నా మీద కడుపు మంటతో పీటర్ హత్యకి నాకు సంబంధం ఉందని చెప్పాడు, ఈ దేశంలో నీళ్లే దొరకవు, జీవితాంతం నీళ్లు దొరకవు. లైన్ లో రేషన్ కొట్లో నించున్నా కూడా వాడికి ఒక్కడాకు కూడా అన్నం వండుకోవడానికి బియ్యం దొరకవు. ఏది బేడీలయ్యి, ఎక్కడ బేడీలు? నాకు బేడీలు తగిలించండి. బేడీలు. నువ్వు వెళ్ళొచ్చు. నిజంగా వెళ్ళమంటారా? ఎవరయ్యా ఇంత రాత్రి వేళ? పీటరా? యా అల్లా. అన్నయ్య మీరా? పీటర్, నువ్వు పోలీసుల నుంచి తప్పించుకున్నావట కదా, వాళ్ళు నేను వెతుకుతున్నారట కదా. అన్నయ్య మీరా ఆ హత్య చేసింది? లేదమ్మా, అందుకే తప్పించుకుని వచ్చాను. నువ్వు నిజమైన హంతకుడు అయ్యి ఉంటే మీ నాన్న శవపేటికలు తయారు చేసేవాడు కాదు, గల్లా పెట్టెలు తయారు చేసేవాడు. మరి ఇదంతా ఎవరు చేసుంటారన్నయ్య? చెప్తానమ్మా, జీవితంలో అందరికీ సమస్యలు వస్తాయి, కానీ నాకొచ్చింది చాలా విచిత్రమైన సమస్య. అది జరిగింది. ఏంటయ్యా నువ్వంటోంది? మేరీని పాడు చేసింది ఫాదరా? అంటే ఆమె గర్భానికి కారణం అతనేనా? అవును, అందుకే కోపంలో రాడ్డుతో ఫాదర్ని కొట్టాను. తప్పించుకున్నాడు. నా చెల్లెల్ని నాశనం చేసిన వాడు నా చేతుల్లో చావాలనుకున్నాను, కానీ వాడు ఎవరి చేతుల్లోనే చచ్చాడే, అదే నా బాధంతా. అన్నయ్య మేరీని పాడు చేసింది ఫాదర్ కాదు, జానీ. ముంతాజ్, ఏంటమ్మా నువ్వు కొత్తగా ఏదేదో చెప్తున్నావు? జానీ మేరీ ఎప్పటి నుంచో ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుంటానని చెప్పి జానీ మేరీకి ఉత్తరం రాశాడు. ఏంటి? ఈ కోపం వల్లే, ఈ ఆవేశం వల్లే మీతో ఈ విషయం చెప్పడానికి మేరీ భయపడేది. ఫాదర్ దగ్గర ఈ విషయం చెప్పుకొని ఎప్పుడు బాధపడేది. అందుకే ఎప్పుడు ఫాదర్ దగ్గరికి వెళ్ళేది. పాపం జానీ నమ్మి తన శీలాన్ని కూడా అర్పించింది. తాళి పడాల్సిన మెడకి తాడు పడింది. అంటే మేరీని పాడు చేసింది జానీనా? జానీ! జానీ! రేయ్ పరిశుద్ధ, ఎక్కడా నీ కొడుకు జానీ? పీటర్, పీటర్, ఎవరా? ఎక్కడా నీ కొడుకు జానీ? నాకు తెలీదు. పరిశుద్ధమని పేరు పెట్టుకున్నా, అబద్ధాలు చెప్పక. తెలీదు పీటర్, నాకు తెలీదు. చెప్పరా? చెప్పు. తప్పించుకున్నాడు సార్, అది జరిగింది. ఆశ్చర్యంగా ఉంది. పీటర్ ఎందుకు పరిశుద్ధాన్ని చంపడానికి వచ్చాడు? నాయుడు, సార్, పొగవాసన వస్తోంది, కానీ నిప్పెక్కడ అంటుకుందో తెలియటం లేదే. కరెక్ట్ సార్. వితౌట్ స్మోక్ నో ఫైర్. యూ డోంట్ ఫియర్, ఐ యామ్ హియర్. ఛీ, నడవయ్యా. అమ్మా, పీటర్, ఎక్కడున్నా బాబు? ఇక్కడున్నానమ్మా. ఇక్కడ పీటర్, పీటర్, వచ్చేసానమ్మా. వచ్చేసావా నాయనా? పోలీసుల నుంచి తప్పించుకుని వచ్చాను. పోలీసులు నన్ను తరుముతూ వచ్చారు, అందుకే ఇక్కడికి వచ్చి దాక్కున్నాను. అయ్యా, ఇన్ని రోజులు ఎక్కడున్నావయ్యా? అయ్యో, స్తోత్రమయ్యా. రండి. పీటర్ నాన్నగారు మీరేనా? అవునయ్యా, ఈవిడే నా భార్య. ఆహా. శవపేటిక మీద కూర్చున్నారేంటి? బిడ్డను చూసుకోలేదు తల్లి. శవపేటిక మీద కూర్చోకుండా సోఫాలో కూర్చుంటుందా? పాపం తల్లి మనసు. మిస్టర్ మూర్తి,
మీ అబ్బాయి పీటర్కి పరిశుద్ధానికి ఏదైనా పగ విరోధం ఉందా? పీటర్ గొడవ పెట్టుకుని మనిషే ఈ ఊళ్ళో లేడు సార్. మీ అబ్బాయిని మీరే ఇలా అంటున్నారేంటి? ఈ ఊరి మంచి కోరుకుని దైవం లాంటి ఆ ఫాదర్ ని పగతో కొట్టి చంపేశాడు కదా సార్. ఓ, ఫాదర్ ని హత్య చేసింది మీ అబ్బాయి అని ఒప్పుకుంటున్నారా? లేకుంటే ఫాదర్ ని కొట్టినప్పుడు పోలీసులు పట్టుకున్నారే, ఏది ఏమైనా వచ్చి నిన్ను చంపి వెళతానని శపథం చేసి మరీ వెళ్ళాడట కదా సార్. చూడండి అయ్యా, కోపంలో ఏ మనిషి అయినా నరికేస్తాను చంపేస్తాను అన్నంత మాత్రాన అదంతా నిజం అనుకుంటే ఎలా చెప్పండి? అది సరే. అవును, పీటరే ఫాదర్ ని హత్య చేశాడు అంటున్నారు. శవాన్ని కూడా మార్చేంత ధైర్యం అతనికి ఉందా? అదేమోనండి, నా మనసుకి నా కొడుకే హంతకుడు అనిపిస్తోంది. ఓ, మళ్ళీ కలుస్తా. అమ్మయ్యా, ఇలా రండి. ఏంటి పిల్ల సమాధి అయిపోయింది, ఇప్పుడు పిల్లను కూడా సమాధి చేయాలనుకుంటున్నారా? వెలిగే దీపంలో ఆజ్యం పోసినట్టు వాడే హత్య చేశాడు అంటూ పోలీసుతో చెప్తున్నారే. ఇలా చూడు, నేను తయారు చేసే శవపేటికలకి పేద గొప్ప తేడా తెలీదు. నాకు నా కొడుకు పరాయి వాడి కొడుకు అనే తేడా తెలీదు. కావాలంటే నీ కొడుకు నువ్వే కాపాడుకో పో. ఇదిగో బాబు. ఎప్పుడు తిన్నావో ఏంటో, కడుపు నిండా తినయ్యా, తిను బాబు. ఆకలి కోసం భోంచేయడం లేదమ్మా. ఒకసారి అమ్మ చేతితో తింటే అది ఒక నెలకు సరిపోతుంది. దేవరా, ఇప్పుడే నేను పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి చెయ్యి వదిలేస్తే ఇంకో 100 మందిని చంపుతాడు వీడు. నిజాయితీగా బతికే ఫాదర్ ని చంపడానికే వెనకాలేదు. నా నాన్న నీ హత్య చేయలేదు. నిజం, నా మాట నమ్మండి. అబద్ధం, పచ్చి అబద్ధం. జన్మనిచ్చిన తండ్రి అబద్ధం అంటే నేనెవరికి చెప్పుకోవాలి? ఏ నాన్న, ఇదే మీ నిర్ణయమా? మీ రక్తం ఈ శరీరంలో ప్రవహిస్తుంది నాన్న. నేను ఈ హత్య చేయలేదు. శవాన్ని పెట్టెలో వేసి దాచండి, నిజాన్ని దాచొద్దు. మగువా 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 నువ్వే కదా